సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ. హాయ్ హలో వ్యూయర్స్, హాయ్ గైస్, హలో. మాటకు మాట పాటకు పాట ఆటకు ఆట ముకాబలా పవర్డ్ బై రాఖీ అవెన్యూస్ లో సెమీ ఫైనల్స్ హంగామా. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా మనం మెంటర్స్ అండ్ జడ్జెస్ ని ఇన్వైట్ చేసిద్దాము. లెట్స్ వెల్కమ్ హేమచంద్ర, అనంత్ శ్రీరామ్ గారు అండ్ స్వప్న టుగెదర్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. హేమచంద్ర టీం నుంచి ఒక సూపర్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తుంది రూప. లెట్స్ వెల్కమ్ రూప. గాడి బాజా బాజా బాండ్ బాజా రైలు బైక్ చూస్తే అందరికీ మోజు కదా. చక చక స్టార్ట్ స్టార్ట్ నో 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 అరే స్టాప్ చక చక స్టార్ట్ స్టార్ట్ నో 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 అరే స్టాప్ స్టాప్. డ్రైవింగ్ అంటూ నన్ను అడుగుతుంటాడే. స్టార్ట్ స్విచ్ ఉన్నా ఇక రాడు తన్నేస్తూ నా బోల్టులన్నీ ఊడే వరకు వీడు వదలడులే. వచ్చి రాని డ్రైవింగ్ తోటి హ్యాండిల్ బట్టి ఊపేస్తుంటే దడదడమంటూ దూసుకుపోతే హూనం నా వల్లు. పచ్చిముళ్ళ మార్గంలో నా కంకర వంకర దారుల్లో నా రైరేమంటూ పొమ్మంటుంటే నా టెర్రె చెల్లు. అని స్మూత్ గా నన్ను చూడరా అని వేడుకున్నా ఎవరు వినరాయే. హే బాజా బాజా బాండ్ బాజా రైలు బైక్ చూస్తే అందరికీ మోజు కదా. గబుక్కు దిగరా గబుక్కు దిగరా గబుక్కు దిగరా దిగరా ఈ గబుక్కు దిగరా గబుక్కు దిగరా గబుక్కు దిగరా దిగరా ఈ ఉయ్యా 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 గుయ్యా 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 గుయ్యా. హే పక్క బాబూజీ రైలు ఇమ్మంటే నా
ఫ్రీగా వస్తే చాలు బాబు ఫ్యామిలీ మొత్తం సూపర్ డాబు పిల్ల బీజు అంతా వచ్చి నాపై నిక్కారే రేట్ ఎంతుందని అంటుంటారు మైలేజ్ ఎంతని అడిగే మీరు కూరల బేరాలాడి నన్నే బాలేదంటారు అరే పవర్ ఉన్నా బల్ స్టైల్ ఉన్నా నీ గాను గిద్దుగా మారాలి వంతా హే బాజా 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 బ్యాండ్ బాజా రైలు బైక్ చూస్తే అందరికి మోజు కదా వండర్ఫుల్ రూపా. యాక్చువల్లీ న్యాచురల్ గా ఇక్కడ ఒక యాక్ట్ చూసినట్టు అనిపించింది. సో స్వప్న ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? Rupa, well done, good job. Thank you, ma'am. ఓకే హేమచంద్ర. Yeah, I felt only few places, minor places లో స్కేల్ పోయినట్టు అనిపించింది కానీ rest all I felt she has done a wonderful job. Thank you, ma'am. అనంత్ శ్రీరామ్ గారు. బైక్ తాలూకు బాధని వ్యక్తపరచడంలో ఆ ఉక్రోషాన్ని ఇంకా అద్భుతంగా పదునెక్కించినట్టుంది స్కేల్ షార్ప్ అవడం వల్ల. నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. తర్వాత అసలు ఈ కాన్సెప్టే చాలా క్రియేటివ్గా ఎంచుకున్నారు, చాలా సృజనాత్మకంగా ఉంది. దీనికి నేను మిమ్మల్ని ఎంతగానో ప్రశంసిస్తున్నాను, అభినందిస్తున్నాను. పాట వరకు ఏం లోపాలు లేవు, హాయిగా కళ్ళు మూసుకుని పడుకుని నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి ప్రిపేర్ అవ్వు. రూపా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే RPA అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-846-0880కి వాట్సాప్ చేయండి. సూపర్ రూపా, కీప్ ఇట్ అప్. మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. అసలు హేమచంద్రకి బైక్స్ అంటే ఆర్ యు క్రేజీ అబౌట్ బైక్స్ అండ్ ఆల్? పిచ్చి of course. వావ్, మాకు కావాల్సిందే. సో భవ్య హస్బెండ్ ఒక సైంటిస్ట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ భవ్య ఫ్రమ్ స్వప్న స్ట్రీమ్. తొలి తొలిగా తొలకరిగా దూసెను ముందుకు తొందరను సైంటిస్ట్ నైపోతా ఏదో ఒకటి చేస్తా కొత్తది కనిపెట్టేస్తా యూరేకా కేక సైంటిస్ట్ అయిపోతా ఏదో ఒకటి చేస్తా కొత్తది కనిపెట్టేస్తా యూరేకా కేక. పదరా ఇక పదరా ఎక్స్పెరిమెంటులు ఎందుకురా వినవు కదా ఎదవసుదా మెంటల్ మాంత్రికుడా పేరుకు సైన్సు టీచరు వేపుకు తింటూ ఉంటాడు శోధనలో వేదనలే మిగిలెనులే ఇల్లంతా కెమికల్స్ కంపులతో చంపేస్తుంటే నేనే ఏం చెయ్యాలో ఏమో తెలియదులే. డైవర్స్ ఇద్దామంటే అయ్యో పాపంలే. సైంటిస్ట్ అయిపోతా ఏదో ఒకటి చేస్తా కొత్తది కనిపెట్టేస్తా యూరేకా కేక సైంటిస్ట్ అయిపోతా ఏదో ఒకటి చేస్తా కొత్తది కనిపెట్టేస్తా యూరేకా కేక. రోబో సినిమా చూసి రజనీ నవ్వాలంటూ గజనీలాగా మారే మేళం దానా మొగుడు బ్రష్ే మానేస్తాడు గడ్డం గీసుకోడు వారం మాసాలైనా స్నానం మాపేస్తాడు చొక్కా వేస్తే ప్యాంటు
మరిచిపోతాడే వీడు దిక్కే వస్తే చెయ్యి కొరుకుతాడు కొడక పని పడతా కనిపెడతా అంటుంటాడు నేనే ఏం చెయ్యాలో ఏమో తెలియదులే డైవోర్స్ ఇద్దామంటే అయ్యో పాపంలే సెంటిస్ట్ అయిపోతా ఏదో ఒకటి చేస్తా కొత్తది కనిపెట్టేస్తా యూరేకా కేక సైంటిస్ట్ అయిపోతా ఏదో ఒకటి చేస్తా కొత్తది కనిపెట్టేస్తా యూరేకా కేక. ఓఫో మొత్తానికి రోబో చేత నమస్కారం పెట్టించావే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హేమచంద్ర ఎలా అనిపించింది? హాయ్ భవ్య, Hi, Anya. హౌ యూ ఫీలింగ్ నౌ? Little better. లిటిల్ బిట్ బెటర్. ఓకే. నో బట్ అది సింగింగ్ సైడ్ నాకు తెలిసి ఈ పర్ఫార్మెన్స్లో ఎక్కువ ఎఫెక్ట్ కాలేదు నాకు తెలిసినంత వరకు. గెట్ వెల్ సూన్, దట్స్ ఆల్ ఐ కెన్ సే. Thank you, Anya. నైస్. థ్యాంక్ యూ సో మచ్. సో స్వప్న, భవ్య, నువ్వు మధ్యలో ఎక్కడైతే కొంచెం లైన్స్ గుర్తు చేసుకునే ప్రయత్నం చేసావు అక్కడి నుంచి కొంచెం కాన్ఫిడెన్స్ దెబ్బతింది. ఓకేనా? వెల్ డన్. థ్యాంక్ యూ. ఓకే. ఆనంద్ శ్రీరామ్ గారు, ఇవాళ నువ్వు చేసిన ప్రయోగం ఏంటంటే అన్ని సమపాళ్ళలో కలిపావు. శృతి, లయ, సాహిత్యం, ఎక్స్ప్రెషను అన్ని సమపాళ్ళలో ఉన్నాయి, కానీ రిజల్ట్ వచ్చే టైంకి ఆన్సర్ వేయడం మర్చిపోయినట్టు ఒక్క ఆ ఎనర్జీ లెవెల్ అనేది బయటికి కనపడలేదు. గొప్పగా చేసామని కనిపించింది కానీ అది ఏ స్థాయిలో గొప్పగా ఉంది అనేది తెలియనివ్వలేదు. అది ఎనర్జీ లెవెల్ పడిపోవడం వల్ల. అంతే తప్పితే మిగిలిన అన్ని కోణాల్లోనూ పాట బాగుంది. థ్యాంక్ యూ సార్. భవ్య పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే BHY అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 8008473776 కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి కాన్సెప్ట్ తో మంచి పర్ఫార్మెన్స్ తో వచ్చినందుకు ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మన కంటెస్టెంట్స్ అందరిలోకి మంజుష సన్నగా నాజుగ్గా ఉంటుంది కదా. సో కాంట్రాస్ట్గా ఒక లవర్ దొరికితే ఎలా ఉంటుంది, అతని లేజినెస్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా భరిస్తోంది మంజుష అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేస్తుంది మంజుష ఫ్రమ్ స్వప్నాస్ టీమ్. దిష్టి బొమ్మవా ఏంటి డస్ట్ బిన్ను నయమంటే బరువు తగ్గవా ఏంటి బండలా బరువేంటి బిర్యానీలు ఐస్ క్రీము తింటావే నువ్వు ప్రతి పూట బిల్లు కడితేనే గాని నీకు లవరును కానంట కొవ్వును కరిగించు జీరో సైజు గించు కొవ్వును కరిగించు జీరో సైజు గించు సన్నగా కనిపించు మురిపించు దృష్టి బొమ్మవా ఏంటి డస్ట్ బిన్ను నయమంటి బరువు తగ్గవా ఏంటి బండలా బరువేంటి గూరెలు బాగా ఉబ్బిన గారెలు చేతులు తటి మట్టెలు గట్టిగా అరిచిన చెట్టులు నిన్న కొన్న డ్రెస్సులను నువ్వు రేపు వేసుకున్న అవి నీకు టైటుగా ఉండునంట గున్న ఏనుగా కారం లేదంట 1 2 3 వచ్చినా కూడా తర్వాత చూద్దాంలే అంటావు బిర్యానీ ఫ్యామిలీ ప్యాకు నీ ముందు ఉంటే ప్యాకప్పు చెప్పకుండా తింటావు కొవ్వు పెంచి బాగానే బలిసావు కొవ్వు పెంచి నీ ముందే నిలిచావు దిష్టి బొమ్మవా ఏంటి డస్ట్ బిన్ను నయమంటే బరువు తగ్గవా ఏంటి బండలా బరువేంటి బిర్యానీలు ఐస్ క్రీము తింటావే
సో మంజుష పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది హేమచంద్ర? హాయ్ మంజుష. హలో సార్. పర్ఫార్మెన్స్ సైడ్ యూర్ ఆల్వేస్ 100 మార్క్స్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. సో స్వప్న? చాలా చాలా బాగుంది, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సూపర్. అన్న శ్రీరామ్ గారు? ఇది సమష్టి కృషి అని చెప్పాలి ఈ పాట మొత్తం మీరు చేసిన పర్ఫార్మెన్స్. ముందు లిరిక్ రైటర్కి లిరిక్స్ మీకు ఇందులో ఎంత గొప్పగా అనిపించినాయో నాకు తెలియదు, కానీ ఈ పాటకు రాయడం కష్టం. కారణం ఏంటంటే ఈ పాట నేను ట్యూన్కి రాసింది కాదు, నేను రాసిన పాటకి కీరవాణి గారు ట్యూన్ చేశారు. బంధులు ఇబ్బందులు పెరిగిన ఖర్చుల బాధలు అప్పులు పెనుముప్పులు పరీక్ష రాసే తిప్పలు గబగబ గబగబ అన్నీ తెచ్చి తనలో కలిపే మందంట ముందరున్న ఈ భోగి మంట అల్లో కల్లాబి చల్లి నింగిలోన సుక్కలేరి పిల్ల పెట్టు ముత్యాల ముగ్గులలో గల్లు గల్లున వచ్చే గంగిరెద్దు అడుగులకు మడుకులొత్తు అందాల వాకిలిలో సిగ్గుపడుతూ 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 నిలిసుంది సంక్రాంతి సిగ్గుపడుతూ నిలిసుంది సంక్రాంతి. ఇంత పెద్ద చరణం ఇది. ఇంకా అభినయం నటన ఇంకా చెప్పుకోక్కర్లేదు. నిజంగానే అంతలావు భర్త ఉన్న ఆ ఆవేదనతో ఆ ఆక్రోశంతో పాడినట్టు. మంజుష పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఎంఎన్జే అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 8008473776 కి వాట్సాప్ చేయండి. మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్ మంజుష. ఓకే, మొత్తానికి ముకాబలా నుంచి మంజుష, వేరే నువ్వు యాంకరింగ్ చేసి చేసి మాకు బోర్ కొట్టేసింది, వినేసాం కదా, ఒక పాట పాడమ్మా. ఇప్పుడే బోర్ కొట్టిందా స్వప్న? పాడు. బోర్ కాదులే, కొత్తదనం కోరుకుంటున్నారు అంతే. పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా. మంజుష, చెప్పండి ఏంటి సార్. వాళ్ళు ఏదో పాడమన్నారని నువ్వు పాడేయడమేనా? ఏమో సార్, నిజంగానే నాకేమైనా అవకాశం ఇస్తారేమో అని పాడేసి. ఎందుకు ఇస్తారండి అవకాశం? అక్కడ రోడ్ల మీద దొలుతున్నారు తెలుసా సింగర్స్. మరి ఎందుకు సార్ నన్ను పాడమని అడిగింది వాళ్ళు? వాళ్ళు ఏదో లేక అడిగారు, మీరు ఏదో లేక పాడేయడమేనా? ఏదో ఏది ఏం లేక క్లారిటీ ఇవ్వరా? నాకు క్లారిటీ లేక ఏదో మాట్లాడుతున్నాను, మీరు కానివ్వండి. అమ్మయ్య, ఫోన్లో ఏదో ఒకటి వచ్చి హ్యాపీ. మొత్తానికి ఇక్కడ నాకు ఆడిషన్స్ చేశారు ముకాబలా స్టేజ్ మీద. ఇలా ఆడిషన్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తుంటారు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది అనేది ఓహో. నెక్స్ట్ ఇప్పుడు చూడబోతున్నాం. దానికి శాంపుల్ మీరు చూపించారు. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు చేసావు కాబట్టి అది ఆడిషన్, రంగా చేస్తే మగిషన్ అవుతుంది. బాబోయ్, ఇంత ప్యారడీ నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. స్పాంటేనిటీ. ఓకే, ఆర్కెస్ట్రా వాళ్ళ గుండె అయిపోతుందండి. నన్ను పాపం పాట స్టార్ట్ చేయండి. ఆడిషన్ సారీ మగిషన్ ఏంటో తెలుసుకుందాము. లెట్స్ వెల్కమ్ రంగా ఫ్రమ్ హేమచంద్రాస్ టీమ్. దండమే ఎత్తుకుంటాం, తాళనే పట్టుకుంటాం. ఫోటోలే పెట్టుకుంటాం, పూజలే చేసుకుంటాం, పాటలే పాడుకుంటాం. దర్శకేంద్ర క్లబ్ బోర్డు పట్టుకుంటాం, లైట్సులన్నీ ఎత్తుకుంటాం, ఫ్రీ సర్వీసులు ఇచ్చుకుంటాం. మీ సినిమాలో ఛాన్స్ ఇవ్వు, డబ్బులేం అడగనులే, డేట్స్ అన్నీ నీకేలే. నేను ఎంత యాక్టర్నో ఇప్పుడే చూస్తావులే, నటించి మెప్పిస్తే హీరో చేస్తావులే. 24 ఫ్రేము నీ ఆర్టు నాకు నచ్చునులే. సారు బంగారం, మా సారు బంగారం, సారు బంగారం, మా సారు బంగారం, సారు బంగారం, మా సారు బంగారం, సారు బంగారం, మా సారు బంగారం.
షార్ట్ అని, స్కిన్ కలరే డార్క్ అని, బరువే హెవీ అని, వద్దనకు సినిమాని. నా గొంతే గరగర, నా చదువే అరకొర, ప్రాంప్టిస్తే సరసర అయిపోతాను మగధీరా. ఎన్నాళ్ళైందో బోడెన తలకి విక్కులు పెట్టుకొని, ఎన్నేళ్ళైందో మేకప్ అని రంగులు రుద్దుకొని, ఎంతో ప్రయత్నించా మీ సినిమా పాత్రకని. సారు బంగారం మా సారు బంగారం, సారు బంగారం మా సారు బంగారం, సారు బంగారం మా సారు బంగారం, సారు బంగారం మా సారు బంగారం. కాపీ చేసిన స్టాంటు డేతో చూసిన, నటుడవడం జరగలే ఏజెంట్ పైబడినా. ఆడియన్స్ కెళ్ళిన ఫోటో షూట్స్ చేసిన, మ్యాజిక్కులు కుదరకే ఈ ట్రిక్కుతో వచ్చిన. నన్నిక వద్దని తాచారం చేసే నిర్మాత కుండేలే, సినిమా 5 వారాలు ఉంచే బాధ్యత నాదైలే. మళ్ళీ కనిపించన నన్ను హీరోల చూయిస్తే, ఫోటోలే పెట్టుకుంటాం, పాటలే పాడుకుంటాం, ఆటలే ఆడుకుంటాం. దర్శక 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 కేంద్ర నటించి మెప్పిస్తే హీరో చేస్తావులే. 24 ఫ్రేముని అటు నాకు నచ్చునులే. సారు బంగారం మా సారు బంగారం, సారు బంగారం మా సారు బంగారం, సారు బంగారం మా సారు బంగారం, సారు బంగారం మా సారు బంగారం. అలా జరిగింది కళ. ఓకే, సో రంగా పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది స్వప్న? ఉన్నమాట చెప్తున్నాను, నిజంగా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు అలా అయింది వాళ్ళ? మర్చిపోయావా వర్డ్స్? పల్లవి చాలా పొడుగుంది మేడం, పెద్దగా ఉంది. మొత్తానికి ఏదో అయింది. చక్క ఉప్పు చుట్టేసుకుని నెక్స్ట్ టైం పర్ఫార్మెన్స్ వచ్చేసరికి గేరప్ అవ్వకపోతే వినకూడదు వినాల్సి వస్తుంది. కాబట్టి విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. నువ్వు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తావని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో హేమచంద్ర, రంగా ఆ సైడ్ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఇందులో. నెక్స్ట్ అంటే సెమీఫైనల్స్ లో ఈ పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ నాట్ కరెక్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. ఎస్. ఓకే, సో అనంత్ శ్రీరామ్ గారు, సెమీఫైనల్స్ లో రంగా ఇలాంటి పర్ఫార్మెన్స్ ఏమంటారు మీరు? సెమీఫైనల్స్ కాదు కదా, ఓపెనింగ్ ఎపిసోడ్ కూడా ఇవ్వాల్సిన పర్ఫార్మెన్స్ కాదు ఇది. కొంచెం సంగీతాన్ని పాటని గౌరవించి తర్వాత పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి, అన్నిటికన్నా ముఖ్యంగా కష్టపడి పాట రాసినందుకు లిరిక్ రైటర్కి ఇవ్వాల్సిన గౌరవం ఏంటంటే అతను రాసిన లైన్లు గుర్తుపెట్టుకోవడం. అది మర్చిపోవడం అంటే శృతిని లైన్ని మర్చిపోతే సంగీతాన్ని ఎలా అవమానించినట్టు, లైన్స్ని ఎక్కువగా మర్చిపోవడం కూడా లిరిక్ రైటర్ని అవమానించినట్టే. అది కూడా చెయ్యొద్దని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తర్వాత ప్రదర్శనలో ఈ 3 విషయాల్లోనూ శ్రద్ధ వహిస్తామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రంగా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే RNG అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-846-0880కి వాట్సాప్ చేయండి. సారు బంగారం మా సారు బంగారం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ముకాబలా స్టేజ్ మీదకి తాగుబోతుల సంఘం ప్రెసిడెంట్ రాబోతున్నాడు. లెట్స్ వెల్కమ్ నవీన్ ఫ్రమ్ స్వప్నాస్ టీమ్. ఎర్రరోయ్ సూర్యుని జాబిల్లి వాటేసుకుంది. తగరోయ్ హాఫేమో ఫుల్ వేసి చోకొట్టమంది. తగరోయ్ బీరేమో బుసగొట్టి పొంగిస్తే ఉంది. తగరోయ్ హాఫేమో ఫుల్ వేసి జోగొట్టమంది. తగరోయ్ బీరేమో బుసగొట్టి పొంగిస్తే ఉంది. తాగుతుంటే చల్లగుండును, తాగినాక జేబు గుచ్చిళ్ళు సర్రున ఎక్కటి పారంకొనే చూసి బారులోకి వెళ్తాను. తగరోయ్
ఆవేమో ఫుల్ వేసి జోగొట్ట మంది తాగరోయ్ బీరేమో బుసగొట్టి పొంగిస్తే ఉంది తాగి నేను మాట్లాడితే తాగుబోతు అంటున్నారే కానీ నేను చెప్పేవి నిజాలే నేను కట్టే టాక్సులకు గవర్నమెంట్ నడుస్తుంటే తాగుబోతు చీపైపోయాడే తాగుబోతు సంఘాలనే సెలబ్రిటీలుగా చేయాలిరా మేము చెప్పే స్టోరీలనే సినిమాలుగా తీయాలిరా తాగుబోతు జోహార్లు నీ మందు కొట్టేసి 10 మందికే గొప్ప ఐకాను నైతాను తాగరోయ్ ఆఫేమో ఫుల్ వేసి జోకొట్ట మంది తాగరోయ్ వీరేమో బుసగొట్టి పొంగిస్తే ఉంది తాగినాక నా గొంతులో తడబాటంట నా మాటలో మాటలోన ఎన్నెన్నో వింతలో ఉల్ట తిరిగే భూమెందుకో పల్టీ కొట్టే నడకెందుకో నడకలోన ఎన్నెన్నో చిత్రాలో ఆలస్యం అయ్యిందిరా ఆ బాటిలు అలిగి కూసున్నదిరా ధర పెంచుతున్నారని కోటరు కొండకి దిగనందిరా కచ్చ కొట్టరా కసి తీరా స్వర్గంలో ఉన్నట్టు సన్యాసినైనట్టు నేనెగిరిపోతాను తాగరోయ్ ఆఫేమో ఫుల్ వేసి జోగొట్ట మంది తాగరోయ్ వీరేమో బుసగొట్టి పొంగిస్తే ఉంది తాగుతుంటే చల్లగుండును తాగినాక జేబుకు చిల్లు సర్రున ఎక్కేటి సీసంకనే చూసి బారులోకి వెళతాను తాగరోయ్ ఆఫేమో ఫుల్ వేసి జోకొట్ట మంది తాగరోయ్ వీరేమో బుసగొట్టి పొంగిస్తే ఉంది తాగరోయ్ మామా ఈ తాగుబోతు వాళ్ళతో పెట్టుకోకూడదు నవీన్ భాయ్ ఒక మాట చెప్తా నీకు సరే ఆనంద్ శ్రీరామ్ గారు వినాలి ఎక్స్క్యూజ్ మీ నన్ను డిస్టర్బ్ చేయదు మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులు. నవీన్ ఇవాళ అదే నీకు ఒక మాట చెప్తా. వచ్చేసింది అరే బాయ్ నువ్వు ఆలోచిస్తే చెప్పగలవు, నేను ఆలోచించకుండా చెప్తాను. అది కానీ నా మాట వింటావా నువ్వు? ఇప్పుడు నా మాట వింటున్నావు లేదా నువ్వు? అందుకని వాళ్ళు ఒక మాట చెప్తా అంటున్నా నేను. నువ్వు నా మాట వినకపోతే నేను నీ దోశ కర్చీఫ్ అంతే. కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. అది రామచంద్ర అని చెప్పకపోతే నేను చెప్తాను, విను. మీరైనా చెప్పండి సార్ ప్లీజ్. ఏం నేను చెప్పేది వింటున్నా సార్. ఈ ప్రోగ్రామ్ కి మంజుష యాంకర్, అవును. నువ్వు సింగర్, అవును. స్వప్న జడ్జి, అవును. అంతే నీ పర్ఫార్మెన్స్ వెళ్ళిపో. మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. నవీన్ ఈరోజు పర్ఫార్మెన్స్ ఒక మాట చెప్తా ప్లీజ్.
ఒకటే మాట. రెడీ? ఆయన ఏకంగా కూర్చునే నిద్రపోతున్నారు. మనీషా? ఓయ్ ఓయ్ ఓయ్. స్వప్న ప్లీజ్ మీరేనా చెప్పండి కామెంట్స్. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, అబ్బా ప్రేమంటే ఏమిటో తెలీదే, అబ్బా మన పేరు చెప్తే మేము తెలుసుకుంటాం. నట్టేట్లు ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. నవీన్ నువ్వు ముంచినావా నవీన్? మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు, అబ్బా మ్యూజిక్ బాబు. ప్రేమంటే ఏమిటో తెలీదే, హై హై నట్టేట్లు ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. అంతే అంటారా? వీళ్ళు తాగితే మీకెందుకు కిక్కెక్కింది నాకు అర్థం కావట్లేదు. వైఫై ఓ ఈ మధ్య దీనికి కూడా వైఫై కనిపెట్టారా? ఇట్స్ వైఫై యు నో. బాబా ఇద్దరు అదే స్టేజ్ లో ఉన్నారు, వీళ్ళతో ఎక్కువగా పెట్టుకోకూడదు. ఇద్దరికి వైఫై Comments ఉంటే మాత్రం అవన్నీ నడిచేవి కావు. కొంచెం నవీన్ అంత కష్టపడి నవీన్ నువ్వు పాట స్టార్ట్ చేసినావు. నవీన్, నువ్వు పాడిన విధానం ఉంది చూసావా, అది అనన్య సామాన్యము, అనితర సాధ్యము, అద్భుతము, అద్భుతానికి మించిన అద్భుతము. అసలు నువ్వు పాడిన విధానంలో ఆ నాటకీయత, ఆ గమకాలు, ఆ తమకాలు, ఆ ఇది అది చూస్తుంటే మాకు ఒళ్ళు పులకరించిపోయి తాగకుండానే తాగినంత అనుభూతి కలిగిందంటే నువ్వు పాడింది ఎంత బాగుందో చెప్పలేను కానీ, శృతిలో లేదు కానీ అక్కడక్కడ అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీరు ఇప్పుడు ఇవ్వాల్సింది మజ్జిగ అండి, నీళ్లు కాదు. నో మజ్జిగ మార్నింగ్ స్టడీ. అయితే నవీన్ నువ్వు పాట స్టార్ట్ చేసినావు, సూపర్. క్లాప్స్ బై. థ్యాంక్ యూ సార్. మధ్యలో శృతి పక్కకు పోయింది. క్వార్టర్ ఎక్కువైనట్టు. వాటర్ కాదు, వాటర్ ఎక్కువైంది. నువ్వు వాటర్ తాగుంటే కరెక్ట్గా వాడుతుండే. అది మ్యాటర్. నువ్వు వాటర్ ఎక్కువ తాగినావు. అక్కడ పోయేసరికి శృతి పోయిందంటారు. అబ్బా మామా ఇప్పటిదాకా తాగినట్టు మాట్లాడారు. సీరియస్లీ వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఒక్కసారి పాట కూడా పాడేయచ్చు. స్కేల్. నీ నగు మోమే ఎక్స్ట్రాడినరీ జీన్సిగా జరగా ఎక్స్ట్రాడినరీ. అబ్బా నీ నగు మోమే ఎక్స్ట్రాడినరీ జీన్సిగా జరగా ఎక్స్ట్రాడినరీ. నీ నడు పిడికడు ఎక్స్ట్రాడినరీ, ఆ మూతి విరుపుడు ఎక్స్ట్రాడినరీ. స్టాప్. నువ్వు నవ్వుతుంటే ఆ బుగ సొటలో గంతులేసి నా కొండే జారితే బాబోయ్. నీ నగు ఏయ్ నీ నగు మోమే ఎక్స్ట్రాడినరీ దీన్సిగా జరగా ఎక్స్ట్రాడినరీ. నీ నగు మోమే ఎక్స్ట్రాడినరీ దీన్సిగా జరగా ఎక్స్ట్రాడినరీ. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్ అండ్ మెంటర్స్. నవీన్ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఎంజాయ్ చేసామో దానికి రెట్టింపు ఎంజాయ్ చేసాం మీ ముగ్గురి పర్ఫార్మెన్సెస్. థ్యాంక్ యూ సో మచ్. నవీన్ కుమార్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఎన్ఎన్కే అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 8008473776 కి వాట్సాప్ చేయండి. పొంగిస్తే ఉంది. థ్యాంక్ యూ నవీన్. థ్యాంక్ యూ మంజుష. అమ్మయ్య మొత్తానికి ఒక్క మాట అంటూ నాకు దేవుణ్ణి చూపించారు. సీరియస్లీ ఇప్పుడు నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను తెలుసా. లెట్స్ వెల్కమ్ లోకేష్ ఫ్రమ్ హేమచంద్ర టీమ్. వారి దేవుడా వారి దేవుడా
వారి మానవా 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 నడి రోడ్డు మీద టాయిలెట్ వారి మానవా అందరూ చేస్తుంటే చేస్తావు వారి మానవా నన్ను తలుచుకుంటా ఈ టైంలో వారి మానవా అలా పోసుకుంటూ మొక్కుతావు వారి మానవా జర మంచి పనులు చేసుకోరా వారి మాన వారి మాన వారి మాన వారి మాన వారి 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 మానవా 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 సాల్తో మే పోసుడు దాపుదామా హలో ఇప్పుడేగా మొదలు పెట్టాను తినే పక్కుడు మీద పక్కుమని ఉమ్మేస్తూ గాలికి పోయే పంపు నువ్వు తగులుకొని వచ్చేస్తూ బదిలంగా నన్ను కాపాడు 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 అంటూ మొక్కేస్తూ ఉంటారు దేవుణ్ణి మోసం చేస్తూ చేస్తూ చేస్తుంటేనే వదలడు గాని శని హక్కు ఓ మానవా సారీ అంటే తప్పు కదా వారి మానవా రే వారి మానవా 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 తప్పు పనే 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 తప్పు పనే పనే తప్పు పనే పనే తప్పు పని చేసుండదు ఓరి మానవా అందరూ చూస్తుంటే చేస్తావు ఓరి మానవా నన్ను తలుచుకుంటూ పోస్తావు ఓరి మానవా అలా పోసుకుంటూ మొక్కుతావు ఓరి మానవా జర మంచి పనులు చేసుకోరా పొంగులే ఓర్ని ఓకే ఫైనల్లీ చిత్రగుప్తుడు వచ్చాడు అయినా కూడా వీళ్ళు ఇలాగే ఉన్నారు మీరేమంటారు సో స్వప్న చిత్రగుప్త నీ పర్ఫార్మెన్స్ బాగుంది పాట చాలా బాగుంది ఇంట్రెస్టింగ్ గా ఉంది కాన్సెప్ట్ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ హేమచంద్ర నాకు ఎలా అనిపించింది అంటే ఇది నేను స్టూడియోలో వారి దేవుడా అని దేవుడిని చూస్తూ పాడాను సో దేవుడు దిగొచ్చి ఇప్పుడు పాడినట్టుంది యాక్చువల్లీ బాబా అనంత్ శ్రీరామ్ గారు మొత్తానికి నువ్వు కనిపించినంత ఒక బుద్ధిమంతుల్లా ఉండి ఇలా ఇన్హిబిషన్ లేకుండా చేస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు ఇప్పటి వరకు పాడే విషయంలో కాదు కానీ పర్ఫార్మెన్స్ విషయంలో ఇప్పటి వరకు నీ బెస్ట్ ఇది నా దృష్టిలో థ్యాంక్ యూ సార్ లోకేష్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే LKH అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-846-0880కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ చిత్రగుప్త థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో ఇంతటితో ఇవాళ మన సెమీఫైనల్స్ ముకాబులాలో పర్ఫార్మెన్సెస్ అయిపోయాయి. ఈ పర్ఫార్మెన్సెస్ అన్ని ఒకెత్తు అయితే ఇప్పుడు రాబోయే బోనస్ రౌండ్ ఇంకొకెత్తు. సో మన జడ్జెస్ అండ్ మెంటర్స్ హేమచంద్ర, స్వప్న అండ్ అనంత్ శ్రీరామ్ గారు ఆన్ టు ద స్టేజ్. ఓకే సరే సార్ ఓవర్ టు యూ. అంశం ఏంటంటే అమ్మాయికి లైన్ వేయడం.
ఏమవుతుంది అనేది క్రియేటివ్గా వాళ్ళు ఆలోచించాలి. అది ఏ పాటకి ప్యారడీగా రాయాలంటే అనగనగా ఒక రోజున రాంగోపాల్ వర్మ గారి సినిమా శ్రీ సంగీత దర్శకత్వం ఏమ్మా కోపమా లేట్ అయిందన మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరు ఏడిపించారు అనే ఒక పాట ఉంటుంది. ఆ పాటకి ప్యారడీ రాయాలి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓ చలి క్షమించమన్నానుగా అయ్య బాబో ఎంత వేడి ఏం చేస్తే చల్లారుతుందది. ఓకే, సో మేము ఈ సాంగ్ ని యాకపెల్లా వర్షన్ లో వినిపిపోతున్నాము. సో హియర్ వి గో. ఏంటి అరిచనా కాదు కసిగా కరిచెను. పిక్కే పీకెనా అబ్బా గుండె జారెను. మా ఫ్రెండ్ ఇంటి ముందు గేటు నేను తీశాను, సౌండ్ నేను చెయ్యకుండా అడుగు ముందుకేశాను. నిద్ర లేచి ఆ కుక్క నన్ను చూసి బహుమతి ఒక్కసారి నా గుండె ఆగిపోయి కొట్టుకుంది. అమ్మాయి కోసమే అలా ఊగితే చికాను కుక్కకి ఇలా. అయ్య బాబోయ్ కుక్క పళ్ళు లోతు కంట నింపేసినది రో. పొట్టు మీద పూలు కాదోయ్, ఒడ్డు చుట్టూ ఇంజెక్షన్ తప్పదోయ్. వినండోయ్ బ్రదర్స్ ఇలా కుక్కలున్న పాపలద్దు. అమ్మాయి చూసమే అలా ఓగితే చికాను కుక్కకి ఇలా. వారు అక్కపిల్ల వర్షన్ వినిపించారు కాబట్టి మీరు చెల్లి పిల్ల వర్షన్ వినిపించారు. ఓకే, స్వప్న టీమ్. ఏంటిది లవ్వేనా కాదు, ఒళ్ళు కొవ్వు. ప్రేమ లేదనా అచ్చి పైసలేవని. ఓ రోజు బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, ఆ పక్క అమ్మాయి రోడ్డు క్రాస్ చేస్తుంది. ఇంతలోనే బస్సు వచ్చి పెద్ద హాను కొట్టింది. బెదిరిపోయి ఆ పిల్ల వచ్చి వాడేసుకుంది. ఆ క్షణం సడన్ గా ప్రేమ పుట్టెరో. పై క్షణం షాపింగ్ మొదలు పెట్టెరో. అయ్య బాబోయ్ దీని ఖర్చు శిశు బ్యాంకే భరించలేదుగా. ప్రేమంటే సులువు కాదోయ్, ముంచేసే సునామీ ఒట్టురా. కమాండో టుమారో ఇలా అప్పు చేసి చిప్పతోడు ఆ క్షణం క్షమించమన్నానుగా. పై క్షణం షాపింగ్ మొదలు పెట్టెరో. అయ్య బాబోయ్ దీని ఖర్చు శిశు బ్యాంకే భరించలేదుగా. ప్రేమంటే సులువు కాదోయ్, ముంచేసే సునామీ ఒట్టురా. కమాండో టుమారో ఇలా అప్పు చేసి చిప్పతోడు. ఆ క్షణం సడన్ గా ప్రేమ పుట్టెరో. పై క్షణం షాపింగ్ మొదలు పెట్టెరో. అందరూ శృతిపక్వంగా పాడారు, అంతా బాగానే ఉంది. వీళ్ళు కూడా శృతిపక్వంగానే పాడారు, బాగుంది. హేమచంద్ర టీంకి 17 మార్కులు, వావ్. స్వప్న టీంకి 17.5 మార్కులు వేయడం జరిగింది. ఓకే, హాఫ్ మార్క్ తో బోనస్ పాయింట్ సంపాదించుకున్నారు స్వప్న అండ్ టీమ్. ఓకే, సో అలా అంత పోటాపోటీగా ఎంటర్టైనింగ్ గా మన బోనస్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు టాటా బాబాయ్ చెప్పేసే టైం వచ్చేసింది. ఒక్కసారి హేమచంద్ర అండ్ స్వప్న ఈ పాట ఒరిజినల్ పాట వేసుకుంటే మేము బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం అనమాట. కంటిన్యూ. ఏమ్మా కోపమా అబ్బే లేదు, చాలా సంతోషం. వెరీ గుడ్. లేట్ అయ్యిందన్నా నాతో అసలు మాట్లాడకు. మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు, వీడల్లి వాళ్ళతోటి గొడవ పెట్టుకొచ్చాడు. ఆ విలన్ గ్యాంగ్ వచ్చి మా వాణ్ణి కొట్టబోతు చేశాను పెద్ద ఫైట్ కాబట్టి ఇంటలేడు. ఓ చలి క్షమించమన్నానుగా, నీకిది వాళ్ళ కొత్త కాదుగా. అయ్య బాబోయ్ ఎంత వేడి, ఏం చేస్తే చల్లారుతున్నది. ఓ పోబోయ్ కాదు గాని ఓవర్ యాక్షన్ తగిస్తే మంచిది. సరేలే
టుమారో ఇలా లేటు చెయ్యనింక వద్దు చలి క్షమించమన్నానుగా నీకిది వాళ్ళ కొత్త కాదుగా